హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీ ఫుడ్ ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోతున్న రెసిపీ సోయా మసాలా రైస్. ఇందుకు కావాల్సిన పదార్థాలు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 6 రెబ్బలు, ఒక టమోటా సన్నగా తరిగినది, ఒక ఆనియన్ సన్నగా తరిగినది, 6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగినవి, వీటితో పాటు 10 నుండి 15 సోయా చంక్స్, అదే ఫ్రెండ్స్ మీల్ మేకర్, నానబెట్టుకున్న మీల్ మేకర్ కావాలి ఫ్రెండ్స్. ఈ మీల్ మేకర్ని మనము 15 నిమిషాల పాటు నానబెడితే చాలు ఫ్రెండ్స్. వీటితో పాటు మనకు రైస్ కూడా కావాలి ఫ్రెండ్స్. మీరు ఎలాంటి రైస్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక ఫుల్ కప్ రైస్కి 1/2 కప్ వాటర్ ఈ మోతాదులో తీసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. వీటిని నీట్గా వాష్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనము ఒక పాత్ర తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, అందులో నేను ముందుగా మీకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని వీటిని ఒక 1/2 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ 1/2 మినిట్ మాత్రమే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మరి ఫ్లేమ్ పెద్దగా పెట్టకండి, మాడిపోతుంది. దీని తర్వాత నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ మోతాదులో వేసుకోకండి ఫ్రెండ్స్, కొంచెం మాత్రం వేసుకోండి. నేను జూమ్ చేసి చూపించడం వల్ల మీకు ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. 3 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటిని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత నానబెట్టుకున్న సోయా చంక్స్, అదే ఫ్రెండ్స్ మీల్ మేకర్స్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ మీరు వేయించవలసిన అవసరం లేదు చాలాసేపు, ఎందుకంటే మనము ముందుగా నానబెట్టుకున్న వాటర్ని అండ్ రైస్ని ఇందులో యాడ్ చేసేస్తాం కాబట్టి వాటితో పాటు ఇవి కూడా బాయిల్ అయిపోతాయి ఫ్రెండ్స్. వీటిని యాడ్ చేసిన తర్వాత మనము ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని ఒకసారి అలా స్టిర్ చేసుకోండి, కలపెట్టుకోండి. మరీ ఎక్కువసేపు కలియబెట్టద్దండి ఫ్రెండ్స్, కొంచెం సేపు అలా కలిపెట్టుకోండి. ఇంక ఇప్పటి నుండి ప్రాసెస్ అంతా రైస్ లాగే ఫ్రెండ్స్. మామూలుగా రైస్ ఎలా కుక్ అవుతాయో అలాగే ఇది కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. పొంగు కూడా రాదు, ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కాబట్టి. మూత మూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, కావాలంటే ఎలా బాయిల్ అవుతుందో. పొంగు అయితే అస్సలు రాదు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం సేపటికి బాయిల్ అవ్వడం అయిపోతుంది. బాయిల్ అవ్వడం అయిపోయిన వెంటనే మనము వీటిని దింపుకోవచ్చు, కానీ కొంచెం సేపు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఈ సోయా మసాలా రైస్ ఉట్టిగా రైస్ మాత్రమే తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం దీని మీద మూత మూసేసి ఒక 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే సోయా మసాలా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు దీన్ని ఉట్టిగా అలాగే తినేయచ్చు, లేదంటే ఎలాంటి కర్రీతో తిన్నా కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.